ముందుగా అయోటి ప్రేక్షకులకు పైన ఉన్న మిత్రుడు విక్రమ్ గౌడ్ గారికి, నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా రామమూర్తి గారికి మీకు నమస్కారం. ఈరోజు ఈ భారతదేశంలోనే బీసీల యొక్క మనుగడ, బీసీలు రాజ్యాధికారం దిశగా, బీసీలు ఆర్థిక మరి విద్యా ఉద్యోగాల్లో కూడా ముందంజలు ఉండాలని రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఇది దేశవ్యాప్తంగా ఆయన తీసుకున్న నిర్ణయం, ఓ రాష్ట్ర వ్యాప్తంగా కాదు. జోడో యాత్రలో ఆయన చేసిన నిర్ణయంలో మరి ముఖ్యంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని. మరి ఈ దేశంలో మరి 11 ఏళ్ళకెళ్ళి బీజేపీ పార్టీ ఉంది, ఏ రోజు కూడా మరి బీసీల గురించి పట్టించుకోలేదే, ఒక్క మాట కూడా అనలేదే. అదే ఒకటి మనం గమనించాలి. అంటే రాజకీయాల కోసమో లేకపోతే ఓట్ల కోసం అని కాదు, అదొక అంశం. ముందుగా ఈరోజు మరి బీసీ బంధు కార్యక్రమం ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగింది. కాబట్టి బీసీ సంఘాల సోదరులకు, బీసీ జేఏసీకి సహకరించడం మిగతా పార్టీలకు అందరూ కూడా, ప్రజా సంఘాలకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చి ఒక లీగల్గా ప్రజాస్వామ్య పద్ధతిలో గవర్నర్ గారికి బిల్లు పంపించడం, మరి రాజ్యాంగ పరిధిలోనే వెళ్తున్నటువంటి సందర్భం అయినా కూడా మరి ముస్లిం రిజర్వేషన్ ఇచ్చారు, దీంట్లో ముస్లింలకు మైనార్టీలకు ఉంది అని ఒక సాకుతోన మరి కేంద్రంలో ఉన్నవారు మాట్లాడలేరు, మరి గవర్నర్ కూడా మాట్లాడలేరు. ఈ సందర్భంగా బీసీలు రాజకీయంగా ఎదగాలంటే లక్ష్యంతోన ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారమే మరి వీళ్ళకు తెలిసిన ఒక అంశం ఉంటుంటుంది. ఇదే ఇంద్రసానికి సంబంధించినటువంటి కమిషనే కావచ్చు. 1992లో మరి ఆనాడు తమిళనాడులో పిఎన్ శివారు మరి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి వారి యొక్క ఆలోచనతోన తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడ 69% బీసీలకు ఇచ్చినటువంటి అంశం కూడా మనం మర్చిపోవద్దు. ఇది భారతదేశంలో రాజ్యాంగం ఆర్టికల్స్ ప్రకారమే ఏ ప్రభుత్వం అయినా పోవాల్సినటువంటి అంశం ఉంటుంది. మొన్న మరి మాది రిజర్వేషన్కి సంబంధించి కూడా ఆర్టికల్స్ 3.1 ప్రకారం పోయినటువంటి అంశం ఉన్నది. కాబట్టి జీవో నెంబరు 9 కూడా 281 ఆర్టికల్స్ ప్రకారం తీసినటువంటి అంశం తప్ప ఏదో సొంత పూచికత్తు మీదనో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి నిర్ణయమో లేకపోతే సిడబ్ల్యూసీ నిర్ణయం కాదు మేడం. కాబట్టి ఇక్కడ అంశాల మీద మాట్లాడుకుంటూ పోతే ఒక నిర్ణయం ఒక ప్రభుత్వం తీసుకుంటుంది ముందుకు పెట్టినప్పుడు ఆ నిర్ణయంలో న్యాయం ఉంటే, ఆ నిర్ణయంలో ధర్మం ఉన్నప్పుడు ఆల్ పార్టీసే కావచ్చు, ప్రజా సంఘాలే కావచ్చు, బీసీ సంఘాలే కావచ్చు ముందుకు వస్తాయి. ఆ సందర్భంలో మరి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి జార్జి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మరి మిత్రులు వీలే కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి తర్జన భర్జన చేసుకొని మరి ఆ బిల్లు విషయంలో మాట్లాడి ఒక ఫ్రెండ్లీగా గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏనాడు కూడా మరి అపాయింట్మెంట్ కూడా ఏని పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒక పెయింటర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి వనపర్తి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చిందంటే ఆయన వెనక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టం తెలుసు కాబట్టి మరి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఆనాడు మొన్న మరి మాదిగలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏబీసీలు చేయడం దేశంలో ఎక్కడ జరగలేదు మేడం. మరి అదే బీజేపీ పాలిత ప్రాంతంలో ఎందుకు జరగలేదు? దేశవ్యాప్తంగా ఉన్నారు కదా మాదిగలు, దేశవ్యాప్తంగా ఉన్నారు కదా, మరి చేయలేదు. అదొక అంశం. మరి ఇప్పుడు మిత్రుడు అన్న మాట్లాడుతున్నాడు, ఎంత బాధాకరమైన అంశం అంటే మరి నరసింహనారాయణ మరి ఆయన ఒకసారి ప్రేమ చూపించండి. ఆయన సీనియర్ నాయకులు, రైతు సంఘం నాయకులు, మాకు బాగా సుపరిచితులు. కానీ ఒక మహిళా మంత్రి సురేఖ గారు ఒక బీసీ మంత్రి పట్టుకొని నీ మొగుడు చెప్పిండా, మీ అయ్యే చెప్పిండా, ఏందన్నా భాష, మీరు పెద్దలు, మీకు కూడా ఏమన్నా ధర్మపురి అరవింద్ కానీ బండి సంజయ్ ఇట్లా నెత్తిన వాలిపోయిందా పెద్దోడా? కరెక్ట్ కాదు అది. బీసీలను మనం గౌరవించాలి, బీసీలను మనం ప్రేమించాలి. రాజకీయంగా వేరే అంశాలు ఉండొచ్చు, రాజకీయంగా మాట్లాడండి, అంతేగాని అన్న రాక్షసులే బరాబర్ అన్న మేము మాట్లాడుతాం వినండి. బీసీ బిల్లు ఆమె మంచిది కాబట్టి రాక్షసులు అంటున్నాం, ఆమె మంచిది మహిళ కాబట్టి, మహిళ అమ్మ కాబట్టి రాక్షసులు అంటున్నాం. అదే మేము ఉద్యమకారులుగా వేరే భాష మాట్లాడతామన్నా. ఈ మతోన్మాదులు మొదటి నుంచి కూడా ఈ మతోన్మాద పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనగదొక్కడం దానిగా పుట్టిన పార్టీ. రాజకీయంగా ఆర్థికంగా మరి చదువు పరంగా ఉద్యోగపరంగా తరతరాల నుంచి ఇప్పటివరకు కూడా మీ పార్టీ పెద్దలు ఇప్పటివరకు కూడా గుళ్ళకు రానియరు గ్రామాల్లో, తెలుసా? ఉందా? ఇంకా పద్ధతి ఉంది. దాని గురించి మాట్లాడితే మీరు భయంకరంగా మిమ్మల్ని ఆమె మంచి కాబట్టి రాక్షసులు అన్నది. మేము ఉద్యమకారులుగా ఒక దళిత నేతలుగా మాట్లాడితే తట్టుకోలేరు. అన్ని అంశాలు ఉన్నాయనా ఈ నాగరిక
ఈ ప్రపంచంలో నాగరిక భారతదేశంలో ఇప్పటికీ 2 క్లాసుల పద్ధతి ఉంది. ఇప్పటికీ దళితులను గుళ్ళు ఎక్కనియరు, మరి మేమేనాలే. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం సూచన, ఎందుకంటే మహిళా మంత్రి, మహిళను మనం గౌరవించుకోవాలి. బీసీ ఆమె, నీ మొగుడు చెప్పిండా లేకపోతే మీ అయ్యే చెప్పిండా అంటే ఏం భాష అన్నా, దయచేసి ఆ పదాలు రిటర్న్ చేసుకో. పెద్దలో నువ్వు అనుభవస్తుడు, అదొక అంశం ఉంటుంది. అదేవిధంగా బీసీలకు ఖచ్చితంగా 42% జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఇస్తామనే మాట ఇచ్చిన మాట ప్రకారం ఒకవేళ ఆర్టికల్స్ ప్రకారం ఇవ్వకపోతే, అది కూడా చెప్పింది మా అధిష్టానం, ఆర్టికల్స్ ప్రకారం ఇవ్వకపోతే, హైకోర్టు ప్రకారం ఇవ్వకపోతే, సుప్రీంకోర్టు దీన్ని నిర్ధారణ చేయకపోతే పార్లమెంటులో మరి బీసీకి, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమైన బీజేపీ ప్రభుత్వం, సన్యాసి ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం వాళ్ళు ఇవ్వకపోతే కూడా గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చింది. కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని మెయిన్గా మేడం ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఒకసారి ఒక జీవో పాస్ అయిందంటే, ఇప్పుడు మొన్న ఎస్సీ వర్గీకరణ ఏబీసీ అయిందంటే అది ఓన్లీ ఉద్యోగాలు లేకపోతే రాజకీయం కాదు, ఉద్యోగ నియామకాల్లో మరి విద్యాపరంగా అన్నిటి పరంగా వర్తిస్తుంది. ఆర్టికల్స్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మరి బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు, మళ్ళీ బంతి వాళ్ళ కోట్లో ఉంది, నిర్ణయించాల్సింది వాళ్ళు. 10% మీరు వాళ్ళు ఆ రోజున 2019లో మరి వాళ్ళు ఈడబ్ల్యూసీ పెట్టినప్పుడు దళిత సంఘాలుగా, బీసీ సంఘాలుగా ఎవరు వ్యతిరేకించలేదు. అంటే మీరు ఓసీలు బలిచిన వాళ్ళు కదా, అగ్రవర్ణాలు కదా, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, రాజ్యాధికారం తరతరాల నుంచి ఉంది. ఓసీలందరూ ఆర్థికంగా బలపడిన దాంట్లో ఉన్నారు మేడం. మేమనేది రాజకీయ పరంగా బలంగా ఉన్నారు. మేమనేది దాంట్లో మేము ఖచ్చితంగా మనుషులను, మానవాళ్ళని ఈ కాంగ్రెస్ పార్టీ, భారతదేశం లౌకికవాదంతో పార్టీ అన్ని వర్గాలను ప్రేమిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది, అందరికి సమన్వయం చేస్తుంది. అగ్రవర్ణాల్లో కూడా తీసుకొచ్చిండు. మేము దాన్ని స్వాగతించినాం కదా, దాన్ని వ్యతిరేకించినాం. డోరా రాహుల్ గాంధీ గారు, మరి హౌస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మల్లికార్జున ఖర్గే గారు, మిగతా నాయకులు ఎవరన్నా దాన్ని అపోజ్ చేశారా? బ్రహ్మాండంగా చేసినాం కదా. మళ్ళీ వాళ్ళ రాజకీయ ఉనికి కోసం వాళ్ళు ఆర్టికల్ తీసేమంటే జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చారు. దాన్ని మనం వ్యతిరేకించినామా? దానికి ధర్నాలు చేసినామా? లేకపోతే ఏమైనా పేపర్స్ పేగిట కొట్టినామా? కాదు కదా. కాబట్టి అవన్నీ అంశాలు ఉన్నాయి. మానవాళి కోసం పనిచేయండి, మతం కోసం కాదు అధ్యక్ష, మతాల కోసం కాదు, మానవాళి కోసం పనిచేయాలి. ఇప్పుడు మన ప్రజలు ఎన్నుకున్నది, ప్రజా పార్టీలు ఉన్నది ఎందుకోసం అంటే మనుషుల యొక్క సంక్షేమం, మనుషుల యొక్క అభివృద్ధి కోసం ఉండాలి. దీనిలో నీ ఓడా నా ఓడా అంటే, ఇప్పుడు మరి మీ పార్టీ కూడా చెప్పింది, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, మేము కూడా కులగణన చేస్తాం, బీసీలకు రిజర్వ్ ఇస్తాం అన్నారు. మోడీ గారు చెప్పారు. మరి అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్లా? అదేదో ఇప్పుడు మీ ముందుకు సబ్జెక్ట్ వచ్చింది, చేయాల్సిన పార్టీ మీ మీద ఉంది. రాజకీయాలు ఎప్పుడు చేయొద్దు, ఎలక్షన్లప్పుడు చెయ్యి, 15 రోజులు ఉంటుంది, ప్రజాక్షేత్రంలో చెయ్యి, మాట్లాడు, వాదోపవాదాలు చేయి, కౌంటర్ చేయండి. అదే కానీ ఇది బీసీలకు సంబంధించి వాళ్ళు నోరు కొడితే ఎట్లా, వాళ్ళు బతుకుదరుల్లో మన్ను వస్తే ఎట్లా, ఇవన్నీ ఉన్నాయి కదా అంశాలు. ఈరోజు ఏదో సౌత్ తల్లి ప్రేమ చూపిస్తున్నట్లు ఈ అంశాల మీద మాట్లాడుతూ ప్రధానమంత్రిని చేసిన చరిత్ర బీజేపీ ప్రకటన మేడం. ఇప్పుడు ఆ ప్రకటన మళ్ళీ మరి ఎందుకు మొన్న తెలంగాణ బీజేపీ పార్టీకి బీసీకి ఎందుకు గతంలో ఇచ్చిందంతా పోయిందా? గతంలో బీసీ కాడు, బీసీ ఉద్యమాలు లేవు, లేని సందర్భాల్లోనే వాళ్ళు బీసీలను గతం అంటే మొన్న 22 నెలలు అయింది అంతే. బీసీ ఉద్యమం ఎప్పుడు వచ్చింది మేడం? జోడో యాత్ర ఎప్పుడు వచ్చింది? 4 సంవత్సరాల నుంచి చేస్తుండ్రు. 4 సంవత్సరాల నుంచి కేరళ, మణిపూర్ నుంచి చేస్తున్నటువంటి అంశం అది. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరుగుతుండ్రు, రాజ్యాంగం బుక్ పట్టుకుని తిరుగుతుండ్రు. ఒక విధానంతో కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని తెలియని అంశాలు, కొన్ని తెలిసిన అంశాలు ఉంటాయి, కొంతమంది మేధావులు చెప్పేటువంటి అంశాలు ఉంటాయి, బహుజన మేధావులు, ప్రొఫెసర్లు చెప్పేటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ఆ బీసీ వాదం అనేది ఈరోజు దేశంలో నడుస్తుంది. బీసీలు కూడా చట్టసభలో ఉండాలి. సాకలి, మంగలి ఇట్లా ఈరోజు సోదరులు ఇచ్చిండు వాళ్ళు, బాలసంతపోలు, గంగిరెద్దులు బీసీలు వాళ్ళు ఇప్పటికీ అడగతింటున్నారు. మరి వాళ్ళ కొద్దా వాళ్ళ పిల్లలు వాళ్ళు అట్లనే అడగతినాలన్నా? కానీ ఇవన్నీ చాలా బాధాకరమైన అంశాలు. ఇది బహుజన జాతికి బతుకు కోసం చేసే అంశాలు. కాబట్టి వీటి మీద చాలా సున్నితంగా చేయాలి. ఇందాకని మళ్ళీ అన్న మాటలు, ఇవి పిల్లి మొగ్గలు వేస్తున్న కాంగ్రెస్ అంటే పిల్లి మొగ్గలు కాదనా, పులి పంజా అడుగులు. ఇవి పులి పంజా అడుగులు గుర్తుపెట్టుకోండి. బీసీల యొక్క బతుకు కోసము రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అడుగులు పిల్లి మొగ్గలు కాదు, పులి పంజా అడుగులు. అవి ముక్కబంది ధైర్యంతోన
మొక్కని ధైర్యంతోన దమ్మున నాయకుడు గంజి తెలిసినోడు బెంజి తెలిసినోడు. కాబట్టి వీటి రాజకీయంగా వాడుకునే పదాలు ఉంటాయి కానీ స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు చూడండి, ఈరోజు మా బీసీ నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు స్వస్థగా పాల్గొన్నారు. ఇప్పుడు ఎవ్వరు సంప్రదించకుండా ఉంటే మేమంతటా మేము ప్రకటిస్తే మాది తప్పవుతుంది. కానీ బీసీ నాయకులు సంప్రదించారు. బీసీ జేఏసీగా మరి మమ్మల్ని సంప్రదించినాకనే జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఆర్ కృష్ణ గారు కావచ్చు, మిగతా నాయకులు అందరూ కలిసిన తర్వాతనే బీసీ జేఏసీ ఏర్పాటైంది. అది కూడా ఏర్పాటై 5-6 రోజులే కదా, రీసెంట్గా 10 రోజులు ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత బీసీ జేఏసీ ఏర్పాటైంది. ఇది గ్రహించాలి. ఒకవేళ బీసీల మీద చిత్తశుద్ధి, బీసీల మీద ప్రేమ లేకపోతే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆర్డర్ ఇస్తాడు, ఎందుకు ప్రేమిస్తాడు బీసీలను? న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైంది. ఈ అంశం మీద రాజకీయాలకు అతీతంగా రావాలని ఆలోచన. ఇంకోటి నరసింహనాయుడు అన్న మంచి విషయాన్ని ఈరోజు గుర్తు చేశాడు. ఈరోజు బంద్ అయింది కదా మేడం, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన అయినా ఆయన గుర్తు చేశాడు. ఆయనకు వందనాలు. ఒక్క అవాంఛనీయ సంఘటన ఎక్కడన్నా ఒక్కరికి లాఠీ చార్జీ ఒక్కరికైనా అయిందా? గతంలో మందకృష్ణ తీసుకుపోయి 3 నెలలు వేసిండ్రా. మరి బీసీ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తీసుకుపోయి పీడీ యాక్ట్ పెట్టినరా ఉద్యమ నాయకుడు. ఇట్లా అనేక మంది గతరంగం బయట కూర్చోబెట్టినరా. అలాంటి వివక్ష జరిగిందా ఈరోజు ప్రజాపాలన? ఈరోజు ఎంత బ్రహ్మాండంగా అన్ని వర్గాల వాళ్ళు వచ్చి డప్పులతోన వాయిద్యాలతోన మరి పాటలు పాడుతూ, అంబేద్కర్ పాటలు పాడుతూ, బాబు జగజీవనరాం పాటలు పాడుతూ, పూలే పాటలు పాడుతూ, బీసీ కులాలకు సంబంధించినటువంటి 103 సంఘాలకు ఉపకులాల గురించి మాట్లాడుతూ పాటలు పాడుతూ మహిళలు స్వచ్ఛందంగా ఈరోజు ఎంత అద్భుతంగా అంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకునే నిర్ణయాలను మనం కించపరచొద్దు రాజకీయ పార్టీలుగా. మరి ఇంకోటి విషయం, బీఆర్ఎస్ పార్టీకి వస్తే, బీఆర్ఎస్ పార్టీ కూడా మరి భారత రాష్ట్ర సమితి కదా, తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది, భారత రాష్ట్ర సమితి. అంటే భారత రాష్ట్ర సమితి ఏం చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, వాళ్ళని అడగాలి. వాళ్ళు చలో రాజ్భవన్ పిలిపియాలి. ఎందుకంటే గవర్నర్ దగ్గర బిల్లు ఉంది. గతంలో మరి తమిళసాయి గారు ఉన్నప్పుడు మరి అప్పుడు ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మహిళా నుంచి కూడా ఫైల్ ముడికి పెట్టుకున్నాను. మళ్ళీ ఈరోజు ఎందుకు మారుతారు? ఈరోజు గవర్నర్ని గవర్నర్ ముట్టాడు ఎందుకు చేస్తలేరు? బీఆర్ఎస్లో బీసీ నాయకులు లేరా? అంటే బీసీ నాయకులు దొరకేం భయపడుతుర్రా? ఇవన్నీ కూడా ఎవరు పిల్లి మొగ్గలు వేస్తున్నారు అనేది గమనించాలి. అదొక అంశం. మరి ఈరోజు వాళ్ళ రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొనలేదు. మరి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొనలేదు. హరీష్ రావు గారు పాల్గొనలేదు. పాపం కవితమ్మ తల్లి కాబట్టి, మహిళ కాబట్టి, ఆమెకు తెలుసు కాబట్టి ఆమె వచ్చి పాల్గొనలేదు. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సిపిఐలు వచ్చిండ్రు, సిపిఎంలు వచ్చిండ్రు. కవిత గారు పాల్గొనడం కదా ఈసారి, ఆమె కూడా వచ్చిండు. వాళ్ళ అబ్బాయి కూడా పాల్గొన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా చూడండి, వాళ్ళ అబ్బాయి కూడా ఏదో పాల్గొనంటే అప్రిషియేట్ చేయాలి. కాబట్టి రాజకీయ కోణం వేరు. కానీ ఈరోజు అంశం, బీసీ అంశం అనేది గొప్ప అంశం. బీసీలో చాలామంది అంటారు బీసీల మూడు కాపులు, గౌన్లు, పద్మశాయిలు, ముదిరాజులే 4 బలమైన వాళ్ళు, బాగున్నోళ్ళు. అంటే దాంట్లో కూడా మీరు అన్నట్టు ఎట్లయితే అగ్రవర్ణాల్లో ఎట్లయితే పేదలు ఉన్నారో గౌన్లలో 3 కాపులు చాలామంది పేదలు ఉన్నారు. ఇంకా డిఎన్టీ కులాలు ఉన్నాయి, ఎంబీసీ కులాలు ఉన్నాయి. ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టులు ఉన్నారు. డి నోటిఫైడ్ ట్రైబల్స్ ఉన్నారు, సంచార జాతులు. మేడం ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం. ఇది మొత్తం మాట్లాడితే కడుపు మొత్తం మండిపోతుంది ఒక ప్రజాస్వామ్యవాదులుగా, ఉద్యమకారులుగా. కాబట్టి ముమ్మాటికి ఇప్పటికైనా కూడా మా బీజేపీ నాయకులు గుర్తు చేసుకోవాలి. బీసీ నాయకులు ఆర్ కృష్ణ మరి అన్ననే అంటాడు, మేము అనుకుంది అన్నట్టు ఎంపీ గారు, ఆయన అఫీషియల్గా బీజేపీ ఎంపీ. మరి ఇదేదో బంధువు పెట్టే బదులు వీళ్ళందరూ తీసుకుపోయి మోడీ గారు కలిస్తే అయిపోయాయి కదా. మోడీ గారికి ఆయన సుపరిచితుడే కదా. మా మందకృష్ణ అన్నాడు, మందకృష్ణకు దోస్తు కదా, మా జాతి బిడ్డనే. మా మందకృష్ణ ఆర్ కృష్ణ కలిస్తే మోడీ గారు అపాయింట్మెంట్ ఇయ్యారా, అమిత్ షా ఇయ్యారా? ఇది ఆ ప్రయత్నం ఎందుకు చేసలేరు? ఆ దిశ కూడా పోవాలి, మాట్లాడలే. వీళ్ళిద్దరు కూడా బీజేపీకి అనుబంధం కదా, ఒక రైట్ ఒక లెఫ్ట్ కదా పెద్దన్నకు. అలా పెద్దన్నతో మాట్లాడే అంశం ఉంది కదా. కాబట్టి ఎవరు పిల్లి మొగ్గలు వేస్తున్నారు, ఎవరు పులి పంజాలు వేస్తున్నది ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలుసు. ఈరోజు బ్రహ్మాండంగా జరిగింది, శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతులు. ఎంత అద్భుతంగా అంటే ఈరోజు గవర్నమెంట్ను అప్రిషియేట్ చేయాలి, గవర్నమెంట్కి ప్రశంసలు ఇవ్వాలి. ఎక్కడ కూడా ఏ కానిస్టేబుల్ కానీ, ఏ హోంగార్డ్ కానీ
ఎవరు కానీ మళ్ళీ ఒక మహిళను కూడా విక్రమ్ మరి మిగతాలు కూడా తోసినటువంటి దాఖలు లేవు. రైట్. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశానికి రకరకాల అడ్డంకులు వస్తున్నాయి ఇందాక మనం అనుకున్నట్టు. కాబట్టి సరే, ఇవాళంటే జేఏసీగా ఏర్పడ్డారు, బంద్కు పిలుపునిచ్చారు, అది సక్సెస్ అయింది. కానీ ఈ సమస్య